Hello my dear students, welcome back to my channel. So మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చ్ 1 నుంచి మార్చ్ 13th వరకు ఫస్ట్ ఇయర్, మార్చ్ 3 నుంచి మార్చ్ 15th వరకు సెకండ్ ఇయర్ అవుతాయి. సో మనకి ఇంటర్మీడియట్ స్కోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ లో 25% ఉంటుంది, ఫర్దర్ డిగ్రీకి కూడా చాలా మంచిది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో మనం 60/60 తెచ్చుకోవడం ఈ వీడియో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటికి సో 3 8 మోడ్స్ ఉంటాయి. సో 19th క్వశ్చన్ వర్క్ పవర్ ఎనర్జీలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి 6 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ బీబిట్ ఉంటుంది. ఆ బీబిట్ ఏంటంటే మిషన్ అంతా పవర్ క్యాలిక్యులేట్ చేయమంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. n బుల్లెట్స్ అంటే 360 bullets per minute. సో ఆ వర్క్ మీన్స్ half mv² by t. హౌ మెనీ bullets? n bullets. n అంటే 360, హాఫ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈజ్ 5 into 5 gram అంటే 5 into 10⁻³ kg. velocity of each bullet 600 whole² per minute కాబట్టి 60. that is equal to 5400 watts, 5400 watt లేదా 5.4 kilowatt. అలానే సెకండ్ ఇది వర్క్ కైనెటిక్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ కైనెటిక్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ థియరం. సో దీని తర్వాత ఇది సెకండ్ ప్రయారిటీ. సో ఇట్లా కూడా కైనెటిక్ ఎనర్జీ అడుగుతుంటాడు. సపోజ్ మాస్ ఏమో 1.5 kg అని ఇస్తారు బీబిట్, వెలాసిటీ ఏమో 3i plus 4j plus 5k. వాట్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ అడుగుతాడు. కైనెటిక్ ఎనర్జీ ఫీల్ హాఫ్ mv², హాఫ్ m అంటే 1.5, v ఇది వెలాసిటీ. సో దాని మ్యాగ్నిట్యూడ్ ఎట్లయితే √3² plus 4² plus 5² కదా, √50. √50 whole² అంటే 50. దట్ ఈస్ ఈక్వల్ టు 37.5 joules. లేకపోతే ఫోర్స్ ఇస్తాడు, డిస్ప్లేస్మెంట్ ఇస్తాడు. సో వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొక బీబిట్ ఫర్దర్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ F⁻.S⁻. సో ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మనకి డాట్ ప్రోడక్ట్ కడితే వర్క్ వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్ ఇన్ జౌల్స్. అలానే థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది, కొలిజన్స్. సో కొలిజన్స్ థియరీలో ఫైనల్ గా మనం ఫైనల్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయాలి. V1 అండ్ V2. V1 మీన్స్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ E1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ U2. Similarly, V2. So 2m1 by m1 plus m2 into U1 plus m2 minus m1 by m1 plus m2 into U2. So maximum collision question వచ్చేప్పటికి బీబిట్ అవసరం. ఎందుకోసం డెరివేషన్ పార్టీ కాబట్టి. ఇది 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ మస్ట్ గా సింపుల్ పెండలం ఇస్తారు. సో టు షో దట్ ద మోషన్ ఆఫ్ ద సింపుల్ పెండలం ఇస్ SHM అండ్ డిరైవ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం. అలానే దానికి ఒక సెకండ్స్ పెండలం ఉంటుంది. సెకండ్స్ పెండలం డెఫినేషన్ కూడా రాస్తారు. సింపుల్ పెండలం టైం పీరియడ్ మీ అందరూ తెలుసు. T = 2/√L/g. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఇచ్చినప్పుడు బీబిట్ ఏమి ఇస్తారంటే వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద సెకండ్స్ పెండలం. వాట్ ఈస్ సెకండ్స్ పెండలం? ఏ పెండలం హోస్ టైం పీరియడ్ is 2 seconds, that is called seconds pendulum. That means time period 2 seconds. Suppose T = 2/√L/g. T means 2 seconds, 2π/L/g. T get cancelled. So 1 is equals to π² into L/g. From this L is equals to g/π². G means 9.8, π² means 9.8596. That is equal to 0.9936. Approximately equals to 1 meter. This is the answer. ఇందులో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది. సో SHM. So the projection of the particle on the any diameter of the uniform circle is SHM. సెకండ్ క్వశ్చన్ అమ్మా. ఇందులో 20th సెకండ్ క్వశ్చన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ SHM ప్రూవ్ చేయాలి. మరి ఇందులో బీబిట్ ఏంటంటే ద యావరేజ్ హార్న్ అండ్ యావరేజ్ హ్యూమన్ హార్ట్ బీట్ ఫ్రీక్వెన్సీ 75 per minute. What is the frequency and the time period? So the frequency and the number of pulses per second. 75 per minute కాబట్టి 60, 15.5, 15.4. That is 1.25 H. And time period. What is the time period? The reciprocal of the frequency 1/nu. That is equal to 4/5, 0.8 seconds. Next 21 question గురించి చూద్దాం.
13th చాప్టర్ థర్మోడైనమిక్స్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈస్ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ రెఫ్రిజరేటర్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హీట్ ఇంజిన్ రెఫ్రిజరేటర్ కి డిఫరెన్సెస్ రాయాలి. దాని మీద ఏంటి బీబీటీ అడుగుతారంటే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు Q2 by Q1 minus Q2. Q2 means the temperature of the refrigerator 9 degrees centigrade. 9 degrees centigrade కెల్విన్లోకి మార్చితే 9 plus 273 282 by room temperature 36. 36 plus 273 309. 309 minus 282 that is equals to 282 by 27 that is equal to 10.4. It is the pure ratio కాబట్టి no units and no dimensions. Next 21 లో ఇంకో క్వశ్చన్ ఉంది, reversible and irreversible. What is the expression for efficiency of the Carnot heat engine? So efficiency మీకు తెలుసు, F is equals to 1 minus T2 by T1. ఓకే, ఇది ఆన్సర్. దీని మీద బీబీటీ అంటే చూద్దాం. సపోజ్ the sink temperature 27 degrees centigrade, source temperature 100 degrees centigrade. What is the efficiency? F is equals to 1 minus T2 means sink 27 plus 273 300 by source temperature 100 degrees centigrade plus 273 373. 1 minus 300 by 373 అంటే 373 1 373 minus 373 by 373 that is equal to 0.195. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం 4 మార్క్స్ 2 మార్క్స్ గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను కాన్సన్ట్రేట్ చేసింది మీకు 60 మార్క్స్ రావడం కోసం. సో ప్రతి 8 మార్క్ సంబంధించినటువంటి బీబీటీ గురించి నేను మెయిన్ గా ఫోకస్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఒక్కసారి బీబీటీ చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం 4 మార్క్స్ 2 మార్క్స్ చూద్దాం ఫస్ట్ ఇయర్. సో ఫర్దర్ వీడియో సెకండ్ ఇయర్ కూడా ఇలానే డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.